ఫ్యాక్ట్ న్యూస్ ఇక ఏపీ 10th ఫలితాలు విడుదలయ్యాయి. 11 గంటలకు మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా రిజల్ట్ రిలీజ్ చేశారు. కాగా మొత్తం ఉత్తీర్ణత శాతం 85.25% కి పెరిగిందన్నారు. ఇది గత ఏడాదితో పోలిస్తే 81.14% ఉంది. ఇక బాలికలు బాలుర కంటే మెరుగైన ప్రతిభ కనపరిచారని అన్నారు. బాలికలు 87.90% మంది ఉత్తీర్ణతలు కాగా బాలుర పాస్ శాతం 82.68% ఉంది. ఇక ప్రభుత్వ పాఠశాలల ఉత్తీర్ణత శాతం 78.39% ఉంది. ఇక ఈ ఏడాది మార్చి 16, ఏప్రిల్ 1వ తేదీ వరకు 10th పరీక్షలు జరిగాయి. దాదాపు 6.30 లక్షల మంది ఎగ్జామ్స్ రాశారు. 10వ తరగతి విద్యార్థులు మనమిత్ర వాట్సాప్ నంబర్ 9523000009 ద్వారా ఫలితాలు పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, ఏ సమయానికి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది? విద్యార్థుల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? రత్న, ఆల్రెడీ 10వ తరగతి పరీక్ష ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో ఫలితాలు కూడా స్టూడెంట్స్ చూసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేసిన వివరాల ప్రకారం ఈ ఏడాది ఫలితాల్లో విద్యార్థులు మంచి ప్రతిభ కనపరిచారని చెప్పి చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది 86.37% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బాలికలు వచ్చేసి ఎప్పటిలాగే ఈసారి కూడా బాలికలదే పై చేయి సాధించారని చెప్పి కూడా తెలుస్తుంది. బాలికల ఉత్తీర్ణత వచ్చేసి 89.12% ఉండగా బాలుర ఉత్తీర్ణత 83.32% ఉంది. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఉత్తీర్ణత ఈసారి చాలా గణనీయంగా మెరుగుపడిందని చెప్పి కూడా లోకేష్ ప్రభుత్వ పాఠశాలల వాళ్ళు కూడా మెచ్చుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే పార్వతీపురం మన్యం జిల్లా ఏదైతే ఉందో అక్కడ అత్యధికంగా ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని చెప్పి అధికారులు వెల్లడించిన వివరాల్లో తెలుస్తుంది. అలాగే కర్నూలు జిల్లా అత్యల్ప ఉత్తీర్ణత నమోదు చేసింది. అక్కడ మొదటి జిల్లా అల్లూరు మన్యం, ఏదైతే పార్వతీపురం మన్యం జిల్లా ఉందో అలాగే లాస్ట్ ఏదైతే ఉత్తీర్ణతతో వెనుకబడి చాలా లాస్ట్ లో ఉన్నటువంటి జిల్లా కర్నూలు జిల్లా ఉందని చెప్పి కూడా అధికారుల వివరాల ప్రకారం అయితే తెలుస్తున్నాయి. అయితే ఫలితాల పట్ల అసంతృప్తిగా ఉన్నవారు మే 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా అధికారులు చాలా క్లియర్ గా స్పష్టం చేసినటువంటి పరిస్థితి తెలుస్తుంది. పరీక్ష తప్పిన విద్యార్థుల కోసం మే 24 నుండి జూన్ 23 వరకు కూడా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పి కూడా ఇదే సందర్భంగా చెప్పారు. అయితే ఫీజు చెల్లించడానికి చివరి తేదీ వచ్చేసి మే 10వ తారీఖు అని చెప్పి విద్యార్థులకు తెలుపుతున్నారు. అలాగే ఇప్పటికే వెబ్సైట్ల ద్వారా కావచ్చు, అలాగే ఏదైతే ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మనమిత్ర వాట్సాప్ నెంబర్ ఉందో దాని ద్వారా కూడా చాలా మంది ఇప్పటికే విద్యార్థులు తమ పరీక్ష ఫలితాలతో సంబంధించినటువంటి మార్క్స్ ఇవన్నీ కూడా తెలుసుకున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తున్న సిచ్యువేషన్. అయితే ఇక్కడ ఏదైతే పాఠశాలల వారీగా ఒకసారి మనం ఫలితాలను గమనించినట్లయితే 100% ఉత్తీర్ణత రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2800 కంటే ఎక్కువ పాఠశాలలు 100% ఉత్తీర్ణతను సాధించాయని చెప్పి కూడా అధికారులు తెలియజేశారు. ఈ ఏడాది కేవలం 12 పాఠశాలల్లో మాత్రమే ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు అని చెప్పి కూడా తెలుస్తుంది. 0 పాస్ పర్సెంటేజ్ 12 పాఠశాలలో ఉంది ఈ ఏడాది అని చెప్పి కూడా తెలియజేశారు. ఈ పాఠశాలలపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించి నెక్స్ట్ వచ్చే ఫలితాలు కావచ్చు అప్పటికి మెరుగుపరుచుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా అధికారులకు ఆయన ఆదేశాలు డైరెక్షన్ ఇచ్చినట్లుగా ఉంది. అయితే వివిధ రకాల విద్యా సంస్థల ఫలితాలు కూడా ఒకసారి మనం గమనిస్తే ప్రైవేట్ పాఠశాలలు 93.45% ఉత్తీర్ణత సాధించడము, అలాగే రెసిడెన్షియల్ పాఠశాలలు ఏపీఆర్ఎస్ ఏవైతే ఉన్నాయో 91.20% ఫలితాలు సాధించాయి. బీసీ సంక్షేమ పాఠశాలలు 87.50% ఉత్తీర్ణత సాధించాయి. అలాగే ప్రభుత్వ పాఠశాలలు జెడ్పీపీ జిల్లా పరిషత్ కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, ఇవి 81.15% ఉత్తీర్ణత సాధించినట్లుగా అధికారులు విడుదల చేసిన వివరాల ప్రకారం తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఇటు విద్యార్థులకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అలాగే ఏపీ ప్రభుత్వం మార్కులకు బదులుగా పాత పద్ధతిలోనే గ్రేడింగ్ జీపీఏ విధానాన్ని
కొనసాగించింది. 91 నుంచి 100 మార్కుల వరకు వచ్చిన వారికి A1 గ్రేడ్ గా ధృవీకరిస్తుంది. అలాగే 81 నుంచి 90 మార్కులు వచ్చే A2 గ్రేడ్ గా ఉంటుంది. అలాగే 71 నుంచి 80 మార్కులు వచ్చినటువంటి మధ్యలో ఉన్న వారికి B1 గ్రేడ్ కూడా ఇస్తున్నారు. అయితే సప్లిమెంటరీ అభ్యర్థుల కోసం కొన్ని సూచనలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. విద్యాశాఖ అధికారులు 1 లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయిన విద్యార్థులు నిరాశ చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ అవకాశం కల్పించింది. ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం మే 4 నుండి ప్రత్యేక కోచింగ్ తరగతులు పాఠశాలలోనే నిర్వహిస్తారు. ఒక్కో సబ్జెక్టుకు దాదాపు 110 నుంచి 125 వరకు ఫీజు ఉంటుందని చెప్పి కూడా వివరాలు తెలియజేసినటువంటి పరిస్థితి. మన మొత్తానికి నారా లోకేష్ విద్యాశాఖ మీద దృష్టి సారించడంతో ఈసారి పూర్తి స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు కూడా మంచి ఉత్తీర్ణతనే పోయిన ఏడాది కన్నా ఈసారి ఒక 2% ఉత్తీర్ణత పెరిగింది అని కూడా ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అలాగే ఇంకో రాబోయే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో కూడా ప్రభుత్వ పాఠశాలలో మంచి ప్రతిభ కనబరుస్తూ ప్రభుత్వ పాఠశాలల ఉత్తీర్ణతను కూడా పెంచే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నారా లోకేష్ అధికారులకు సూచించినటువంటి పరిస్థితి. మన మొత్తానికి చాలా వరకు ఇటు విద్యార్థులు కూడా చాలా మంది ఉత్తీర్ణులయ్యారు. కొంతమంది ఫెయిల్ అయిన వారికి మాత్రం ఎవరు నిరాశ చెందొద్దు, సప్లిమెంటరీ అడ్వాన్స్ సప్లిమెంటరీ కట్టుకోండి, మళ్ళీ పాస్ అయ్యే అవకాశం ఉందని చెప్పి కూడా పదే చెప్తున్నారు. ఎవరు రామచంద్ర, ప్రధానంగా లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే పాస్ పర్సంటేజ్ ఎంతవరకు పెరిగింది అనుకోవచ్చు, లేదంటే హెచ్చుతగ్గులు ఏమైనా ఉన్నాయా? అండ్ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానంగా ఎంతమంది విద్యార్థులు పాస్ అయ్యారు, వాళ్ళ గ్రాఫ్ ఎలా ఉంది అనుకోవచ్చు? లాస్ట్ ఇయర్ 81 సంథింగ్ శాతం అయితే ఉండింది. అయితే ఈసారి మాత్రం దానికి మించి ఈసారి ఫలితాలు వచ్చాయనేది కూడా వివరాలు మనం చూస్తే తెలుస్తుంది. మరి అయితే ప్రభుత్వం గత ఏడాది 2025లో ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి ఫలితాలకు సంబంధించి అయితే అప్పటి విద్యాశాఖ మంత్రి విడుదల చేసిన వివరాల ప్రకారం ఏదైతే మొత్తం ఉత్తీర్ణత 81.14% ఉండింది. ఈసారి మాత్రం అది 81. ఏదైతే మనం అనుకోవచ్చు 81.15కు ఉంది ప్రభుత్వ పాఠశాలది. ఓవరాల్ గా చూస్తే మాత్రం ఈ సంవత్సరం కన్నా లాస్ట్ ఇయర్ చాలా తక్కువ ఉండింది. లాస్ట్ ఇయర్ కి ఈసారి చాలా మెరుగుపడింది అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ అయితే గణాంకాలు ఉన్నాయో మొత్తం ఉత్తీర్ణత వచ్చేసి 81.14% ఉండగా అప్పుడు హాజరైన విద్యార్థులు వచ్చేసి 6,14,459 మంది ఉన్నారు. అయితే ఈసారి మాత్రం 6,20,000 మంది విద్యార్థులు ఈసారి ఎగ్జామ్స్ రాశారని చెప్పి కూడా తెలుస్తుంది. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి విద్యార్థులు సంఖ్య తేడా ఉండడంతో ఈసారి ఏదైతే పర్సెంటేజ్ ఉందో ఆ పర్సెంటేజ్ కి లాస్ట్ ఇయర్ కు ఈ ఇయర్ కు కొంచెం చాలా వ్యత్యాసం ఉంది. ఈ ఇయర్ చాలా మంచి ఫలితాలే ఎక్కువ పర్సెంటేజ్ వచ్చింది కాబట్టి మనం చెప్పుకోవచ్చు. అయితే ఉత్తీర్ణులైన వారు వచ్చేసి లాస్ట్ టైం హాజరైన విద్యార్థులు వచ్చేసి 6,14,459 ఉండగా అలాగే ఉత్తీర్ణులైన వారు 4,98,585 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే బాలికలు వచ్చేసి అప్పుడు లాస్ట్ ఇయర్ 84.09% ఉండగా బాలురు 78.31% బాలురు ఉన్నారు. అంటే బాలుర కంటే బాలికలు గత ఏడాది 5.78% అధిక ఉత్తీర్ణత సాధించారని చెప్పి కూడా గత ఏడాది గురించి చెప్పుకుంటే మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇటు మా లాస్ట్ ఇయర్ కూడా గత ఏడాది కూడా పార్వతీపురం మన్యం జిల్లానే రాష్ట్రంలో ఉత్తీర్ణత సాధించిన స్థానంలో ప్రథమ స్థానంలో నిలిచింది. గత ఏడాది 93.90% ఉత్తీర్ణత సాధించింది పార్వతీపురం మన్యం జిల్లా. అయితే చివరి స్థానంలో గత ఏడాది అల్లూరు సీతారామరాజు జిల్లా అత్యల్ప ఉత్తీర్ణత ఉంది. అయితే ఈ సంవత్సరం మాత్రం ఈ స్థానాన్ని కర్నూలు జిల్లా తీసుకుని చెప్పుకోవచ్చు అత్యల్పంగా ఉత్తీర్ణత సాధించిన జిల్లాలలో పోలిస్తే. అయితే గత ఏడాది కూడా పాఠశాల ప్రైవేట్ అన్ఎయిడెడ్ వచ్చేసి ఉత్తీర్ణత శాతం 94.4% ఉంది. అలాగే బీసీ సంక్షేమ పాఠశాలలో 95% ఉత్తీర్ణత సాధించాయి. అలాగే ఏపీ మోడల్ స్కూల్స్ 24%, సాంఘిక సంక్షేమ పాఠశాలలో 89.5%
ఉత్తీర్ణత సాధించి, అలాగే జిల్లా పరిషత్ స్కూల్స్ 71.9% ఉన్న గత ఏడాది ఉన్నది. అలాగే ప్రభుత్వ పాఠశాలలు 62.7% ఉత్తీర్ణత సాధించిన వివరాల ప్రకారం గత ఏడాదికి సంబంధించి మనం చెప్పుకుంటే ఈ విధంగా ఉన్నాయి రత్న. అలాగే ఫస్ట్ డివిజన్ కు వచ్చేసి 65.36% మంది విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో పాస్ అయ్యారు గత ఏడాది. అంటే సెకండ్ డివిజన్ వచ్చేసి 10.69% మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే థర్డ్ డివిజన్ వచ్చేసి 5.09% మంది ఉన్నారు. అయితే గమనించదగ్గ విషయం ఏంటంటే ఈ ఏడాది 2026 ఉత్తీర్ణత శాతం 86.37% ఉంది. గత ఏడాదితో పోలిస్తే గత ఏడాది 81.14% వచ్చింది. పోలిస్తే సుమారు 5.23% మెరుగుపడిందని చెప్పి ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసినటువంటి వివరాల్లో తెలుస్తోంది. అయితే గతంలో 81% వచ్చింది, ఇప్పుడు 86% వచ్చింది. కాబట్టి దాదాపు 5% చాలా వ్యత్యాసం ఉంది. అంటే చాలా వరకు మెరుగుపడిందని చెప్పి కూడా ఉత్తీర్ణత శాతం ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు, అలాగే అన్ని ప్రైవేట్ పాఠశాలలు అన్ని కలిపి కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఈసారి ఎక్కువ మంది పాస్ అయ్యారనేది కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది రత్న. రామచంద్ర, ప్రధానంగా ఈసారి బాలుర కంటే ఎక్కువగా బాలికలే పాస్ పర్సంటేజ్ లో ఎక్కువ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ముందున్నట్లుగా అసలు తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? తల్లిదండ్రుల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది అనుకోవచ్చు? మనం చూసుకున్నట్టే మొదటి నుంచి కూడా ఏదైతే ఉత్తీర్ణత ఫలితాలు అయితే ఉంటాయో ఆ ఉత్తీర్ణతలో మొదటిగా బాలికలుగా పైచే ఉంటుంది. ఎందుకంటే పాపులేషన్ కూడా స్టూడెంట్స్ పాపులేషన్ లో ఎక్కువ అమ్మాయిలే ఉంటారు. కాబట్టి వాళ్ళే ఎక్కువ మంది ఉత్తీర్ణులు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఏడాది చూసుకుంటే బాలికలదే పైచేయిగా ఉంటుంది. ఇటు ఎవరైతే జెంట్స్ అబ్బాయిలు ఉన్నారో అబ్బాయిలు తక్కువ మంది పాపులేషన్ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే వారికి తక్కువ శాతం వస్తుంది. ప్రతి సంవత్సరం కూడా అమ్మాయిలు బాలికలే పైచేయి సాధించడం పట్ల అటు విద్యార్థులకు తల్లిదండ్రులు కూడా పూర్తి స్థాయిలో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలు ఏదైతే చదువు మీద శ్రద్ధ పెట్టి చదువుతున్నారో అదే ఖచ్చితంగా అవే రిజల్ట్స్ అవే ఫలితాలు కనిపిస్తున్నాయనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో అయితే ఎస్ఎస్సి ఫలితాలకు సంబంధించి అంశంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లల మీద దృష్టి పెట్టి వారి దగ్గరుండి గతంలో అయితే బడికి స్కూల్కి పంపించేసిన తర్వాత ఏం చేస్తున్నారు ఏంటి అనేది పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు సమాజంలో మార్పులు రావడము, కాలానికి అనుగుణంగా విద్యార్థులు కూడా తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారు ఏం చేస్తున్నారు, ఒకవేళ ఏదైనా సబ్జెక్ట్ లో వీక్ ఉంటే వెంటనే ట్యూషన్స్ కు పంపించి ఇన్స్టిట్యూషన్స్ కు వెళ్లి కోచింగ్ ఇప్పించడము, ఇలాంటి చర్యలకు వాళ్ళు ముందుకు వచ్చి విద్యార్థులను ఎంకరేజ్ చేయడము, ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం, విద్యార్థులు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, అసలు స్కూల్లో చదువుతున్నారా లేదా, చదవకపోతే ఏం చేయాలి అని వాళ్ళు తీసుకునే ఆ స్టెప్స్ గైడెన్స్ పిల్లలకి ఇప్పించడము, ఇవన్నీ చేయడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వాళ్ళది కూడా ఇందులో పాత్ర ఉందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. విద్యార్థులు తల్లిదండ్రులు ఖచ్చితంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. ఎవరికైనా కానీ ఇది ఒక 10th క్లాస్ అనేది చాలా బేస్ అని చెప్పుకోవచ్చు. మనం స్టార్టింగ్ పాయింట్ కాబట్టి పిల్లల ఏదైతే వాళ్ళ కెరీర్ కి సంబంధించినటువంటి మొదటి స్టెప్ గా 10వ తరగతి ఫలితాలు ఉంటాయి. కాబట్టి 10వ తరగతి ఫలితాలు ఎక్కువగా మంచి వృత్తి సాధిస్తేనే తర్వాత కాలేజ్ కానీ ఆ తర్వాత డిగ్రీ కానీ అంత తర్వాత వెళ్లే విద్యకు సంబంధించినటువంటి అంశంలో మొదటిగా స్టెప్ 10వ తరగతి కాబట్టి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు పిల్లల తల్లిదండ్రులు. సో ఈ నేపథ్యంలోనే వారందరూ కూడా వాళ్ళు ఉత్తీర్ణతలు కావడంతో వాళ్ళు పాస్ కావడంతో చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే ప్రైవేట్ విద్యా సంస్థలు కావచ్చు, ప్రభుత్వ విద్యా సంస్థలు కావచ్చు. అయితే ఇప్పుడు ఎక్కువ చదువు మీద కమర్షియల్ అయిపోయిన నేపథ్యం అయినా కూడా ఎవరు కూడా పిల్లలకు చదువు ఇప్పించాలనే ఒక దృఢ నిశ్చయంతో సంకల్పంతోనే ఎంత ఖర్చైనా కూడా తాము చదువుకోలేదు కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించుకోవాలన్న ఒక ఉద్దేశంతోనే పిల్లల చదువుల కోసం ఎంత ఖర్చైనా పెట్టి ప్రైవేట్ పాఠశాలలో డబ్బులు సంవత్సరాలకి నెలకి లక్షలు పోసి మరి చదివిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే కొన్ని విద్యా సంస్థలు కూడా పూర్తి స్థాయిలో విద్యార్థులకు ఏదైతే వాళ్ళకు ఇచ్చిన కోచింగ్ కావచ్చు, పిల్లల కోసమే పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు వాళ్ళ విద్యా ప్రమాణాలు ఎలా పెంచాలి, వాళ్ళు ప్రతి సబ్జెక్ట్ లోనూ మంచి మార్క్స్ వచ్చేలాగా చర్యలు తీసుకోవడం, ఆ దృష్టి పెట్టడం, ఇవన్నీ కూడా తల్లిదండ్రులు కూడా పూర్తి స్థాయిలో పిల్లల విద్యా భవిష్యత్తు మీద కూడా దృష్టి పెట్టిన నేపథ్యంలోనే వాళ్ళు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలా వాళ్ళు పట్టించుకోవడం వల్ల ఇటువంటి ఫలితాలు
ఫలితాలు పిల్లలు సాధించగలుగుతున్నారు, ఏ పరీక్ష పెట్టినా కూడా ఆ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తున్నారు అనేది కూడా తల్లిదండ్రులు చెప్తున్నటువంటి మాటగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇటు పార్వతీపురం మన్యం జిల్లా వరుసగా 2వ ఏడాది కూడా అత్యధిక ఉత్తీర్ణత శాతంలో మొదటి స్థానంలో నిలిచింది అని చెప్పి కూడా తెలుసు. అలాగే రాయలసీమ మరియు ఉత్తరాంధ్రలోని కొన్ని వెనుకబడిన ప్రాంతాల్లో ఉత్తీర్ణత శాతం తక్కువగా నమోదైందని చెప్పి కూడా తెలుస్తుంది. కర్నూలు జిల్లా, రాయలసీమలో ఉన్నటువంటి కర్నూలు జిల్లా చివరి స్థానంలో ఈ ఏడాది నిలిచింది రత్న. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.